చాలా హాయిగా కలగా ఉంది, చాలా సంతోషంగా అనిపించింది. మాట్లాడేస్తాను. అంటే ఈ కథ ప్రసన్న గారిని చెప్పినప్పుడు ఇది 2 years నుంచి అలా వెళ్తుంది. తండ్రి కొడుకుల పాత్ర అద్భుతం. కానీ ఇంత లెంత్ ఉన్న పాత్ర ఎవరు చేస్తారు? కొడుకు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈక్వల్గా ఉంటాయి, అంత బిగ్ హార్ట్ ఉండాలి ఒప్పుకోవడానికి. ఎందుకంటే తండ్రిది మీరు చూసారు, ఫైటు తనడం, ఇంకా చాలా చిన్నులు ఉంటాయి. ఇంతవరకు నేను చేయలేదు 16 yearsలో. ఇది ఒక తర్వాత వెళ్ళింది, రాలేదు, అలా వెళ్ళింది. ప్రసన్న గారు, అదే త్రినాథ్ నక్కిన గారు డైరెక్ట్. అయ్యో బాబు, ఇది జరుగుద్దా అనుకున్నాను. ఎంత పెద్ద అయిపోయారు ఆయన. నేను సినిమా చూపిస్తామాకి ఇప్పుడు త్రినాథ్ గారికి అది చాలా పెద్ద రేంజ్ అయిపోయారు. కానీ ప్రసన్న గారు అదే కాన్ఫిడెన్స్. ఏవో వచ్చి ఫైనల్గా రాజేష్ దంతా గారు నేను తీస్తాను సార్ అన్నారు. ఆయనకి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఒప్పుకున్నది. కానీ కొడుకు ఎవడు చేస్తారు? ఒప్పుకోరు. సందీప్ కిషన్ గారు థ్యాంక్ యూ సార్. మీరు స్టార్ట్ చేయబట్టి సినిమా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆయన పెద్దది, అంత పెద్ద మనసుతో ఒప్పుకోవాలి, పక్కన కూడా అంత లెంత్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యర్ బిగ్ హార్ట్. చాలా మంచి సీన్స్ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య. త్రినాథ్ గారు, ప్రసన్న గారు ద్వయం, వాళ్ళిద్దరిది మ్యాజికల్ కాంబినేషన్. ఎంతెంత పెద్ద హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, థియేటర్స్లో మాస్ జనం పల్సు. ప్రసన్న గారు డైలాగ్స్ రాయరు, చప్పట్లు రాస్తారు. చప్పట్లు మారుమోగిపోయి థియేటర్స్. ఆయన ధమాకా సీన్స్ కానీ, మా సినిమా చూస్తామా కానీ, చాలా అంత మాస్ పల్స్ ఉన్న ఒక రైటింగ్. అది డైరెక్టర్ గారు ఆ కాంబినేషన్ ఇంత లావిష్గా ప్రొడ్యూస్ చేసిన రాజేష్ గారు, సందీప్ కిషన్ గారు ఒప్పుకోవడం. రీతు వర్మ గారు నా సీన్ ఒకటి ఉంటుంది, రియల్గా లైఫ్లో గుర్తుండిపోద్ది. నైస్. అలాగే అంశు గారు, ఎంత చిన్నపిల్లలు స్కూల్కి వచ్చినట్టు టైమింగ్, అంత లండన్ టైమింగ్. ఇండియాలో ముహూర్తాలన్నీ పెడతారు కానీ టైమింగ్ వీళ్ళు అంత ఈజీగా ఎవరో ఉండరు. కానీ ఆవిడ పాపం వచ్చి కూర్చొని ఆవిడ డెడికేషను చాలా బాగా, ఆవిడ చాలా మంచి రోల్స్, పెద్ద బిజీ అయిపోతారు. విషింగ్ యూ. ముఖ్యంగా సందీప్ గారిది నాది సీన్స్ అసలు అదిరిపోతాయి చూస్తే. అంటే ఈ తండ్రికి ఒక హెడ్ రూమ్ ఉంటుంది, తండ్రి పాత్రకి ఇంతే సీలింగ్. ఇది హెడ్ రూమ్ పెంచాడు ఆయన. ప్రసన్న గారు, మన నక్కిన త్రినాథ్ గారు హెడ్ రూమ్ పెంచారు తండ్రి పాత్రకి. అది యాక్సెప్ట్ చేసిన సందీప్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. లవ్ యూ. చాలా బాగా వచ్చింది సినిమా. ఇవన్నీ యాక్టింగ్లు బాగా చేశారు, ఇవన్నీ కిక్ లేదండి. సినిమా హిట్ అయితేనే అందరికీ ఆనందం, రియల్గా మంచి జరుగుతుంది. రాజేష్ గారికి, అనిల్ గారికి చాలా మంచి కమర్షియల్గా హిట్ అవ్వాలి. త్రినాథ్ గారితో మళ్ళీ ఎప్పుడు చేసే అవకాశం వస్తుందో. కృష్ణ గారు, నిజార్ షఫీ గారి గురించి చెప్పాలి. ముఖ్యంగా అంత అందంగా తీసే ఒక ఫోటోగ్రాఫర్. అదే డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ ప్రొడ్యూసర్ అయ్యేసరికి టెక్నికల్ టీం కూడా మాకు నిజార్ గారు కానీ, లియోన్ జేమ్స్ మ్యూజిక్ కానీ, ఎడిటర్ చోటా ప్రసాద్ గారు కానీ, బ్రహ్మకడల్ గారు కానీ, అందరూ లిరిసిస్ కానీ, సాంగ్స్ కూడా ఎదిరిపోతాయి. డ్యాన్సులు చేయాలి సాంగ్లో, 3 సాంగ్స్. సో ఇంతవరకు నేను చేయనివన్నీ ప్రసన్న గారు ఈయన చేయించేస్తున్నారు. జనం యాక్సెప్ట్ చేయాలి, అదృష్టం మీద ఆధారపడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీజర్కి ఇంతే. థ్యాంక్ యూ సార్.